హలో గైస్ చెప్తున్నా చెప్పు హలో గైస్ వెల్కమ్ టు లాకర్ రూమ్. హాయ్, వెల్కమ్. వి ఆర్ బ్యాక్ ఆఫ్టర్ అ క్రేజీ సెంచరీ బై కింగ్ కోహ్లీ. ద చేజ్ మాస్టర్ ఇస్ బ్యాక్. 2 డక్కలు కొట్టారు, పని అయిపోయింది, అది ఇది అని ఎవరన్నా అనుకోరు ఆబ్వియస్లీ, బట్ అనుకునుంటే చేజ్ మాస్టర్ అక్కడ, కింగ్ కోహ్లీ అక్కడ. ఈస్ బ్యాక్ టు వాట్ హీస్ డూయింగ్ ద బెస్ట్ ఎట్ ఏదని, బట్ యా అంటే కరెక్టే, Yeah. కరెక్టే. సో The vocabulary is perfect, man. Yeah. రాయ్పూర్లో మ్యాచ్ ముందు వర్షం పడింది, సో కొంచెం ఏంటి వాషౌట్ అది ఇది అని కొంచెం ఇంట్లో నేను ఎక్కడ కొద్దిగా ఇంట్లో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్ ఎక్కడ గట్టి పట్టుకున్నానంటే వాషౌట్ అంతా అయిపోయిన తర్వాత, అదే మన వర్షం అంతా పడిన తర్వాత అంతా కవర్లు తీస్తున్నారు. నో ఓవర్స్ లాస్ట్ అన్నాడు. ఇప్పుడు రాత్రి 1 గంట వరకు పెడతారు అది. యా పోన్లే, సరే నో ఓవర్స్ లాస్ట్ స్టార్ట్ చేశారు. బ్యాటింగ్ ఆడడం మన కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్, ఆర్సీబీ బౌలింగ్ ఓకే అనుకున్నా. ఫిన్ అలన్ కమింగ్ ఫ్రమ్ ఎ సెంచురీ, ఎస్, వావ్ ఇంట్రెస్టింగ్ అనుకున్నాం. అది బిగ్గెస్ట్ చేంజ్ చెప్దాం ఆర్సీబీలో ఏంటంటే, రొమారియో షెపర్డ్ని నమ్మి అండ్ ఆల్సో ఇంట్లో మా వాడు ఉంటాడు కాబట్టి నాకు నేను చూడను కానీ ప్రణుగడ్ చూస్తూ చెప్తా ఉంటాడు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో తర్వాత ఏమన్నారు, పోస్ట్ మ్యాచ్లో ఏమన్నారు అది ఇది అంటే, పోస్ట్ మ్యాచ్లో అన్నారంట విల్ స్టిల్ బ్యాక్ యూ షెప్పి అన్నారు. అంటే అప్పుడు సాడ్గా ఉన్నాడు, చూసాను అది సాడ్గా ఉన్నట్టుగా నవ్వుతాడు. పీకేఆర్ చెప్పి పీకేయడం తప్పురా. సో పీకేసి వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకున్నారు. సో సుయష్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఇన్ అ గుడ్ ఫామ్. సో సుయష్ని తీసి డఫీని తెచ్చుకున్నారు. సో మేబీ ఈ పిచ్కి వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఒక స్పిన్నర్ చాలు, ఫుల్ పేస్ అటాక్తో వెళ్దాం అనుకుంటున్నామని అనుకున్నారు. స్పిన్నర్ కూడా స్పిన్నర్ కాదు, మీడియం పేస్ అలాంటిది. సో స్టార్ట్ చేశారు. భూవీ యాజ్ యూజువల్, భూవీ బాగా వేసాడు, చాలా బాగా వేసాడు. బట్ డఫీకి దెబ్బలు పడ్డాయి మెల్లగా. కొద్దిగా నేను ఎక్సైట్ అయ్యాను ఎక్కడంటే, రానే మెల్ల కొట్టు స్టార్ట్ చేశాను. అప్పుడే బౌండరీస్ వెళ్తున్నాయి, అంతా బాగుంది. జస్ట్ ఇలా రిధం అందుకున్నాడు, ఫినాలిన్ కూడా రిధం అందుకున్నాడు, అవుట్. ఇద్దరు ఇంకా సర్లే అని అనుకున్నాం. బట్ మనకి ఎలా అయితే గుడ్డి చాకరీ చేసే క్లాస్ అని ఉన్నాడు అంకరీష్ రఘువంశీ, నమన్ధీర్, హెన్రిక్ క్లాసెన్, వీళ్ళకి ఒక సెపరేట్ ఇది పెట్టాలి, లైక్ వాల్ ఆఫ్ ఫేమ్ అని పెట్టాలి. కానీ అంకరీష్ రఘువంశీ చాలా బాగా ఆడాడు. లైక్ లిటరలీ లాస్ట్ బాల్ వరకు ఉండి మొత్తం ఇన్నింగ్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో భలే స్లో అయ్యారు, చాలా బాగా వేశారు ఆర్సీబీ బౌల్డ్ రియలీ వెల్. కెమెరాన్ గ్రీన్ తెలిసిందే కదా, స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ అవుతుంటాడు, ఒక ఫ్లోలోకి వచ్చే వరకు స్ట్రగుల్ అవుతుంటాడు. కరెక్ట్గా ఎప్పుడైతే కొడుతున్నాడు అనుకున్నామో అప్పుడు అవుట్ అయిపోయాడు, బౌల్డ్ అయిపోయాడు రసిక్ నుంచి. ఆ బాల్ యాక్చువల్లీ నేను కొడతాడు అనుకున్నాను, అంతలా బీట్ ఇట్స్ నాట్ క్రేజీ బాల్, డిసీవ్ చేసిన బాల్ ఏం కాదు, కానీ మిస్ చేసాడు, దొరికేసాడు. బట్ రాసిక్ సలాం కూడా ఇంకోటి ఏంటంటే, లేట్లీ మ్యాచెస్లో హీస్ బిన్ వెరీ వెల్ టార్గెట్, లైక్ ఆ ప్రాపర్ యార్కర్స్ అనేవి, వైడ్ యార్కర్లు అనేవి, స్లోవర్ బాల్స్, వేరియేషన్స్ యార్కర్లు, ఇవన్నీ భలే టార్గెట్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు అవి మిస్ అవ్వడం వల్ల కొద్దిగా రన్స్ పోతున్నాయి, కానీ లేకపోతే హీఈస్ యాక్చువల్లీ ఎగ్జిక్యూటింగ్ ఇట్ రియలీ వెల్. అంటే నీకు నంబర్స్ చూస్తే నీకు మేబీ అంత కనబడదేమో. ఇన్ ఎ బౌలింగ్ అటాక్ నీకు ఒక భూవీ ఉన్నాడు, ఒక హేజల్వుడ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు నొక్కారనుకో ఆబ్వియస్లీ ఎవరొకరిని టార్గెట్ చేయాలి. కాబట్టి బ్యాట్స్మెన్ ఆ 4th 5th బౌలర్ ఎవరైతే, ఇంకో 3rd పేసర్ ఎవరైతే ఉన్నారో అతను టార్గెట్ చేస్తారు కదా, ఛాన్స్ ఇవ్వట్లా. అంటే మీరు నన్ను టార్గెట్ చేస్తారని నాకు తెలుసు, సో నాకు వికెట్లు పడే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి, నేను అలాగే బౌలింగ్ చేస్తాను, నేను వేరియేషన్స్ చూపిస్తా. ఐ విల్ నాట్ బి ఏ సింగిల్ పేస్డ్ బౌలర్ ఆర్ వన్ నోటెడ్ బౌలర్ అన్నట్టు వేస్తున్నాడు. నేనేమనుకున్నా అంటే కేకేఆర్ 9.7, అక్కడక్కడ 10, 9.8 కొట్టుకుని అలాగే వెళ్తున్నారు. అంటే దేర్ వాజ్ నో ఒక గ్రాఫ్లో ఎప్పుడు ఇలా ఎస్కలేషన్ లేదు, ఇన్నింగ్స్ మొత్తం ఇలా వెళ్ళారు. బట్ నన్ను అడిగితే ఆన్ దిస్ పిచ్ ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ టోటల్, ఇట్ ఈస్ అ డీసెంట్ టోటల్ దట్ క్యాన్ బి డిఫెండెడ్ గివెన్ దట్ యువర్ బౌలర్స్ ఆర్ ఇన్ ఫార్మ్, యు ఆర్ వెరీ గుడ్ బౌలింగ్ లైనప్ అండ్ యూ గైస్ బ్రేక్ ద టీమ్. కానీ అవతల పక్క బ్రేక్ చేయాల్సిన టీం ఏదైతే ఉందో అది అన్బ్రేకబుల్ ఆర్సీబీ. అక్కడ నువ్వు కష్టపడి నువ్వు బెత్తెల్తో స్టార్టింగ్
బాగా వేశారు. ఫస్ట్ ఓవర్ చాలా బాగా పడింది. దుబే వేసాడు, చాలా బాగా చేశాడు. మంచి లెన్స్. వైభవరావు కూడా వచ్చాడు, కొట్టించుకున్నాడు. కానీ బెతల్ని ఒక్కడైతే నొక్కారు. బట్ నీకు బెతల్ని నొక్కారు అనుకో, కోహ్లీ ఉన్నాడు. ఈ రోజు అడ్డంగా నిలబడదామని ఫిక్స్ అయ్యాడు. ఒకసారి అడ్డంగా నిలబడదామని ఫిక్స్ అయిన తర్వాత అంటే నీకు తెలుస్తూ ఉంటుంది రా, ఒక ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఒక రిధంలోకి వచ్చిన తర్వాత ఆ టూస్ వస్తూ ఉంటాయి, సింగిల్స్ వస్తూ ఉంటాయి, స్కోర్ బోర్డు మెల్లగా అలా జాగ్ చేస్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడ ప్రెషర్ కనబడదు. అది ఎలా ఉంటుందంటే సన్నగా ఇలా ఇంజక్షన్ పొడిచి అలా సన్నగా పాయిజన్ ఎక్కిద్ది చూడు, నీకు తెలియకుండా అయిపోద్ది. ఇప్పుడు ఎలా అయితే కాళ్ళ గ్రాఫ్, రన్ రేట్ గ్రాఫ్ ఎలా వెళ్ళిందో వీళ్ళది కొద్దిగా అలానే వెళ్ళింది. కానీ జూమ్ ఇన్ చేస్తే తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు ఒక్క ఇంచ్ పైన ఉన్నారు. స్మూత్, ఎక్కడ ప్రెషర్ తీసుకోలేదు, లేదు, నథింగ్. నీట్ గా ఆడుకున్నాడు. ఇప్పుడు దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, దేవదత్ పడిక్కల్ అండ్ కోహ్లీ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మంచిగా ఉండే. అండ్ వాళ్ళిద్దరు ఎక్కడ కూడా ప్రెషర్లో ఉన్నాం. సరే నరేన్ వచ్చాడు, ఓకే నరేన్ మేము రెస్పెక్ట్ చేస్తాం. నరేన్ ఓవర్లో 4 వచ్చినాయా, నెక్స్ట్ ఓవర్ తగులుకుంటాం, మేము అలాగే ఉంచుతాం రన్ రేట్ని. అండ్ పడికల్కి ఇంకోటి అంటే మధ్య మధ్యలో ఎక్కడైనా మంచి బాల్ చేస్తున్నాయి, ఎక్కడ కొంచెం స్ట్రగుల్ అయినా పడికల్ స్ట్రెంత్ లెగ్ సైడ్ వెనక్కి కొట్టడం, దట్ ఈస్ స్ట్రెంత్. ఈజ్ ప్రతి మ్యాచ్లో చూస్తుంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్ బాల్. అటువైపు చిన్న బాల్ వచ్చినా సరే అది ఇంక పోద్ది, 4 or 6 పోతుంది. అండ్ కోహ్లీ ఇన్నింగ్స్ కూడా చూసుకుంటే ఇట్ ఇస్ అ ప్రాపర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ విత్ 11 fours and 3 sixes. లైక్ విరాట్ కోహ్లీ కోడెడ్ ఇన్నింగ్స్. బట్ ఇట్ వాజ్ అ నీకు మ్యాచ్లో ఎక్కడ 2 innings-లో నీ పైకి అవుతుంది, కిందకి అవుతుంది, కొద్దిగా కొలాప్స్లు అది ఇది ఏమీ అవ్వలే. 2 మ్యాచ్లు స్టేబుల్గా నార్మల్ క్రికెట్ గేమ్ లాగా అలాగలాగే వెళ్ళే. 2 innings వెళ్ళాయి. ఫైనలీ ఆర్సీబీ హడ్ది. కోహ్లీ ఒక పాయింట్లో ఒక అనుకుల్ రాయ్నే 6 కొడతాడు రా, అది చెక్ డ్రైవ్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు గుర్తుంది అప్పుడెప్పుడు కోరీ ఆండర్సన్ వేసిన బాల్ని ఇలా ఓవర్ కవర్స్ మీద నుంచి జస్ట్ ఇలా డైరెక్ట్ 6 వెళ్ళిపోద్ది చూడు, అలాగా అనుకుల్ రాయ్ స్పిన్నర్ రా, జస్ట్ ముందుకు వచ్చి ఇలా టైం చేస్తాడు రా, మిడిల్లో తగిలి స్ట్రైట్ 6 వెళ్తుంది. నాకు బుర్ర ఎగిరిపోయింది, ఏంట్రా ఎలా కొడతాడు రా అని. ఇంకా అది ఏంటంటే F1లో హిస్ ఫ్లయింగ్ అంటారు చూడు, సేమ్ ఇట్స్ ఏ ఫ్లో స్టేట్. నువ్వు ఏం ఉండదు, అలా నడుస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో తగిలిస్తూ ఉంటాడు, 4 వెళ్తూ ఉంటాయి, 2 వెళ్తూ ఉంటాయి, సింగిల్ వెళ్తూ ఉంటాయి, 50 కొడతాడు, 60, 70, 80 ఎప్పుడు వస్తాడు అర్థం కాదు, సెంచరీ చేసుకుంటాడు, కామ్గా బ్యాట్ ఎత్తుతాడు, మ్యాచ్ అవగొడేస్తాడు, థ్యాంక్స్ చెప్తాడు, ఓకే మై జాబ్ ఈజ్ డన్ అంటాడు, వెళ్ళిపోతాడు. ఈ మనం 2016, 2017, 20 ఇనిషియల్ ఆఫ్ దట్ ఆ డెకేడ్లో ఎన్నిసార్లు చూసామంటే ఈ ఇన్నింగ్స్లు, దిస్ ఈజ్ ప్రాపర్ కింగ్ కోహ్లీ స్టఫ్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ హీ డిడ్ ఇట్ వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు టాప్కి వెళ్ళిపోతారు అండ్ ఆల్మోస్ట్ ఇంకా 99.9% క్వాలిఫై అయిపోతారు. అండ్ టాప్ 2లో ఉండడానికి ఈ విన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ స్టెప్డ్ అప్, ఎందుకంటే ఈ మ్యాచ్ లేకపోతే నెక్స్ట్ 2 మ్యాచ్లు ఎలా చూసుకున్నా సరే పంజాబ్ కింగ్స్ అండ్ SRH కంపారిటివ్లీ, ఇప్పుడు ఎనీ టీమ్ ఆన్ గివెన్ డే చాలా స్ట్రాంగ్, బట్ కంపారిటివ్లీ కొంచెం టఫర్ టీమ్స్ కాబట్టి ఈ మ్యాచ్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు. సేఫ్ స్పాట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు 100%. అయిపోయింది ఇంక, లైక్ టాప్ 2కి చాలా చాలా కన్ఫర్మ్, టాప్ 2 కన్ఫర్మ్ అన్నట్టు కూర్చున్నారు. సో కన్ఫర్మ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి KKR ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ దట్ ఇంకా ఆల్మోస్ట్ డన్. దే జాయిన్ ద షెడ్ విత్ MI అండ్ LSG. సో ఈ రోజు మ్యాచ్ గురించి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నిన్నటి మ్యాచ్ గురించి అయిపోయింది కాబట్టి ఈ రోజు మ్యాచ్ గురించి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇన్ ధర్మశాల. మొన్న ధర్మశాలలో మ్యాచ్ అప్పుడే ఆ ఆల్టిట్యూడ్లో ఆ బాల్ ఆ బ్యాటింగ్ చూస్తుంటే టచ్ చేస్తుంటే పోతున్నాయి. ముంబై ఇండియన్స్ ఏదో ఒకటి చెప్పారు నీకు, అది తెలుసు కదా, అంటే మన వాళ్ళందరూ సోషల్ మీడియా చూసిన వాళ్ళందరికీ తెలుసు, ధర్మశాలలో బాల్ ఎందుకు ఎక్కువ ట్రావెల్ చేస్తుంది గాల్లో ఉంటే, ఏదో పైకి వెళ్ళినట్టు ఉంటుంది కానీ ఫీల్డర్స్ నుంచి అవే ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, ధర్మశాల హై ఆల్టిట్యూడ్లో ఉంది కాబట్టి ధర్మశాలలో ఎయిర్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందంట. స్టూడియోలోనే చెప్పాను, నువ్వే చెప్పావు, ఓకే. చెప్తామేమో అని చెప్పి ఆగాను. లేదు అదే సేమ్ థింగ్. సో ఇప్పుడు చూసినా సరే పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మంచి రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముంబైలో నాన్ క్రికెటింగ్ రెసిస్టెన్స్ చాలా జరిగిపోతుంది. There is very unclear news about Hardik Pandya's availability.
ఇంజరీ అని అంటున్నారు కానీ డజంట్ లుక్ సో మచ్ లైక్ ఇంజరీ అని అంటున్నారు. సమ్ ఇష్యూస్ గోయింగ్ అండ్ ఆన్ ఆల్సో లైక్ హీఈస్ పుట్టింగ్ అప్ స్టోరీస్ ప్రిపేరింగ్ ఇన్ సమ్వేర్ ఎల్స్. సో ఏదో జరుగుతుంది. he has not traveled to Dharamshala if I'm not not wrong. traveled, yeah. I think he stayed back. So ఏమో ఇట్ ఇస్ ఒక పక్కన ముంబై ఆర్ లైక్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అలా కూర్చున్నారు. అండ్ ఇంకో పక్క ఆల్సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ లాస్ విచ్ ఈస్ కొంచెం అబ్బా గుండెల్లో నొప్పి లాస్ అది. ఎందుకంటే ఆ 6 అంటే అప్పటి వరకు బాగా వేసి తర్వాత భువనేశ్వర్ కుమార్ 6 కొట్టడం అలా ఓడిపోవడం అనేది ఎంత చూసుకున్నా సరే బ్రెయిన్ ఫెడ్ మూమెంట్. యా సో అలాంటివి కొంచెం గట్టిగా తగులుతాయి. అండ్ మీన్ వైల్ మనం ముంబై గురించి ఎంత మాట్లాడుకుంటున్నాం, అవతల ఉన్నదేమో పంజాబ్ కింగ్స్. 7 మ్యాచెస్ ఆడి 6 wins, 1 no result. దే డిడెంట్ హ్యావ్ 1 loss in 7 matches. ఆఫ్టర్ దాట్ వరుసగా 4. అండ్ వాళ్ళ 4 మెయిన్లీ ఓడిపోవడానికి కారణం వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ కాదు, వాళ్ళ ఫీల్డింగ్. కొద్దిగా బౌలింగ్ కూడా బట్ మెజారిటీ ఫీల్డింగ్. బట్ ఏమో లాస్ట్ మ్యాచ్ పర్వాలేదు, దే ఆర్ బిట్ బెటర్ కంపేర్డ్ టు వాళ్ళ ప్రీవియస్ గేమ్స్. కానీ పంజాబ్ కింగ్స్కి మాత్రం దిస్ ఈస్ అ వెరీ వెరీ క్రూషియల్ గేమ్. నాట్ క్రూషియల్ అట్ ఆల్ ఫర్ ముంబై. ముంబైకి ఇట్ ఇస్ జస్ట్ రాబిన్ హుడ్ గేమ్, ఈజీగా స్పాయిల్ చేయొచ్చు, స్పాయిలింగ్ గేమ్ ముంబైకి ఇది. పంజాబ్ ఈ రోజు ఈ మ్యాచ్ గెలిస్తే దే విల్ గో టు ద వెరీ గుడ్ స్పాట్కి వెళ్ళిపోతారు. పంజాబ్ ఒకవేళ పంజాబ్ ఇఫ్ దే లూజ్ ఇక్కడ అంటే ఇప్పుడు నువ్వు పంజాబ్ ఇక్కడ ఓడిపోయింది అనుకో, తర్వాత వాళ్ళకి 2 మ్యాచ్లు ఉంటాయి, ఆ 2 గెలవాలి. బికాస్ వాళ్ళ నెక్ కింద దే హ్యావ్ సిఎస్కే అండ్ ఆర్ఆర్. సిఎస్కే ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ అంటే కాంపిటీషన్ కింద. సో వాళ్ళు ఇది ఓడిపోతే 2 గెలవాలి. అందులో ఒకటి ఆర్సీబీతో ఉంది, ఒకటి ఎల్ఎస్జీతో ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ఈస్ దేర్ ఫైనల్ హోమ్ గేమ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో తర్వాత సెకండ్ హోమ్ అదేలే ఫైనల్ హోమ్ గేమ్. అంటే ఇఫ్ దే గో అహెడ్ మేబీ దే విల్ హావ్ గేమ్స్. వాళ్ళకి హోమ్ గేమ్ కావాలంటే 100%, ఇఫ్ దే 100% బాగా ఆడితే ఇప్పుడు హోమ్ లో ఆడితే మళ్ళీ ఇంకో 100%. సో నాకు తెలిసి వాళ్ళు ట్రై చేశారు రా. ఇట్స్ నాట్ లైక్ దే డిడెంట్ ట్రై. బాట్లెట్ వర్కౌట్ లేదని లాకీ ఫర్గూసన్ వర్కౌట్ లేదని బెన్ వార్షెస్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. బట్ వాట్ దే ఆర్ మిస్సింగ్ ఈజ్ ది బౌలింగ్ పార్ట్నర్షిప్స్. అండ్ చాహల్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. అండ్ వాళ్ళు మెయిన్లీ వికెట్లు తీయట్లేదు. సో బౌలింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ చాలా ఎక్కువ బాల్ ట్రావెల్ చేసే గ్రౌండ్ కాబట్టి మరి ఎలా కంటైన్ చేస్తారు, చాహల్ని ఎలా వాడతారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీన్ వైల్ ముంబై ఫర్ దట్ మ్యాటర్ ముంబై బుమ్రా వేస్తున్నాడు, కానీ దీపక్ చాహర్ మొన్న వికెట్లు తీసాడు. సో చూడాలి మరి, బాల్ స్వింగ్ అవుతుంది ఇక్కడ ఇనీషియల్లీ కూడా లేటరల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందో మొత్తం చూద్దాం. మ్యాచ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఓన్లీ. యా సో ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి, అస్సలు మర్చిపోకుండా మెన్షన్ చేయండి. అండ్ ఎవరు మీ టాప్ 4 అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నేను చెప్పేద్దాం ఇప్పుడు. ఓకే, జీటీ నో ప్రాబ్లం. జీటీ, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, సిఎస్కే. నాది సేమ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సిఎస్కే పంజాబ్. ఓకే చూద్దాం. అది గైస్ మీ టాప్ 4 ప్రెడిక్షన్ ఏంటో చెప్పండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ గుడ్ లక్. గుడ్ మార్నింగ్.